నమస్తే ప్రజలారా, లాస్ట్ 24 అవర్స్ న్యూస్ నంబర్ 48 కి స్వాగతం. ఇవాళ డేట్ అక్టోబర్ 11, 2025. సో ఈ వారం నేను వీడియోనే పెట్టలేదు ఈ లాస్ట్ 24 అవర్స్. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో లాస్ట్ 24 అవర్స్ తో పాటు ఈ వారం మొత్తం ఏం జరిగింది, ముఖ్యంగా ట్రెండ్ అవుతున్న అప్డేట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ట్రంప్ తాత మళ్ళీ చైనా మీద 100% టారిఫ్స్ విధించారనమాట. దానికి కారణం చైనా రేర్ ఎర్త్ మినరల్స్ ఇంపోర్ట్స్ పై ఆంక్షలు విధించడంతో దానికి ప్రతీకారంగా ట్రంప్ తాత ఈ టారిఫ్స్ ను ప్రకటించారనమాట. సో మళ్ళీ టారిఫ్స్ గొడవ స్టార్ట్ అయింది అనుకుంటా. చూద్దాం చైనా ఏం చేస్తుంది అనేది. ఇంకా నెక్స్ట్ కర్ణాటకలో కన్నడ బిగ్ బాస్ ను క్లోజ్ చేశారు. దానికి కారణం కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ బిగ్ బాస్ షూటింగ్ చేసుకుంటున్న బీడిది స్టూడియో వాళ్ళు వాటర్ యాక్ట్ 1974, ఎయిర్ యాక్ట్ 1981 ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండానే ఈ బిగ్ బాస్ ను నడుపుతున్నట్లు గుర్తించారనమాట. పైగా లోపల వాడుతున్న నీటిని బయటికి క్లీన్ చేయకుండా వదిలేయడంతో పొల్యూషన్ క్రియేట్ అవుతుందని ఎయిర్ యాక్ట్ సెక్షన్ 3(1)A ప్రకారం బిగ్ బాస్ ని క్లోజ్ చేయాలని చెప్పి పొల్యూషన్ బోర్డు ఆదేశించింది. సో దీంతో చేసేదే లేక తట్టా బుడ్డా సర్దుకొని బిగ్ బాస్ ని క్లోజ్ చేశారనమాట. అయితే దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు స్పందించడం జరిగింది. సో ఆయన బిగ్ బాస్ కి సపోర్ట్ చేస్తూ వేసిన సీల్ ని తీసేయాలని చెప్పి ఆ కర్ణాటక డిప్యూటీ కమిషనర్ కి ఆదేశించారనమాట. మరి తీస్తారా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వచ్చేసింది. సో దీన్ని అమెరికాకు చెందిన ఇన్వర్షన్ అనే కంపెనీ లాంచ్ చేసింది అనమాట. దీని పేరు వచ్చి ఆర్క్. ఇది భూమి మీద ఏ ప్రదేశానికైనా 1 అవర్ లోపే వెళ్లి వస్తువుల్ని డెలివరీ చేస్తుంది. పైగా దీనికి రన్వే అవసరం లేదు, పారాషూట్ సహాయంతోనే ల్యాండ్ అవుతుంది అనేసి కంపెనీ తెలియజేసింది అనమాట. అయితే ఇంకా ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి, త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ ప్రకటించింది. నెక్స్ట్ ట్రంప్ తాత మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రభుత్వం అక్కడ ఉన్న అన్ని యూనివర్సిటీలకి ఒక కొత్త రూల్ ని పెట్టింది. ఇకపై యూనివర్సిటీ అడ్మిషన్స్ లో ఫారిన్ స్టూడెంట్స్ 15% కంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే ఒక దేశం నుంచి 5% నుంచి సెలెక్ట్ చేయకూడదు అని చెప్పి నిబంధన తీసుకొచ్చారనమాట. అంటే అక్కడ ప్రతి యూనివర్సిటీలో 15% మాత్రమే ఫారిన్ స్టూడెంట్స్ ఉంటారు, మిగతా 85% అమెరికన్ స్టూడెంట్స్ ఉంటారనమాట. అలాగే ప్రతి దేశం నుంచి 5% మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అంటే సపోజ్ ఇండియా నుంచి ఒక 100 మంది వెళ్తున్నారు అనుకోండి, అందులో 5గురినే సెలెక్ట్ చేస్తారనమాట. ఆ విధంగా ట్రంప్ తాత ఇంతకు ముందు ఓపెన్ అయిన గేట్లన్నీ ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇప్పటికే ఇండియా ప్రొడక్ట్స్ పై 50% టారిఫ్స్ వేశాడు, H1B వర్కింగ్ వీసా పెంచేశాడు, ఇంకా మెడిసిన్ సినిమాపై 100% టారిఫ్స్ వేశాడు, కంపెనీల మీద నియంత్రణ తీసుకొచ్చాడు, ఇప్పుడు స్టూడెంట్స్ మీద పడ్డాడు అనమాట. సో ఇంకా ఏమేమి ఓపెన్ ఉన్నాయో వాటి మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది చూడాలి. నెక్స్ట్ సోషల్ మీడియా అలాగే న్యూస్ ఛానల్స్ లో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే రష్యా ఇండియాను మోసం చేసి పాకిస్తాన్ తో చేతులు కలిపింది అని చెప్పి. వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ యుద్ధ విమానాల కోసం RD-93MA అనే ఇంజన్లను రష్యా సరఫరా చేసేందుకు పాకిస్తాన్ తో ఒక డీలింగ్ జరిగిందని చెప్పి న్యూస్ వైరల్ అవుతుంది అనమాట. అయితే ఈ న్యూస్ ని రష్యా ప్రభుత్వం ఖండించింది. అందులో నిజం లేదు, రష్యా పాకిస్తాన్ తో ఎలాంటి డీలింగ్ చేసుకోలేదు, చేసుకోదు కూడా. పైగా ఇండియాకు ఇబ్బందికరంగా మారే ఎలాంటి చర్యలు రష్యా చేయదని చెప్పి క్లారిటీ ఇచ్చేసారనమాట. ఇదంతా ఫేక్ న్యూస్ అనమాట, నమ్మకండి. నెక్స్ట్ ఇజ్రాయెల్ హమ్మస్ మధ్య చీజ్ ఫైర్ జరిగింది. ఇరు దేశాలు బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు ట్రంప్ తాత ప్రకటించారనమాట. అయితే ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. ఇంకా ఇజ్రాయెల్ పెట్టిన కొన్ని డిమాండ్స్ కి హమ్మస్ పెట్టిన కొన్ని డిమాండ్స్ కి ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకోవాల్సి ఉందన్నమాట. సో వాటికి ఒప్పుకుంటే పూర్తిగా యుద్ధం ఆగిపోతుంది. పనిలో పనిగా ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధం కూడా ఆగిపోతే బాగుంటుంది. ఎప్పుడు ఆగుతుందో చూడాలన్నమాట. అయితే దీనికి అందరూ ట్రంప్ తాతకి నోబెల్ ప్రైజ్ వస్తుంది అనుకున్నారు, కానీ రాలేదన్నమాట. వెనుజులాకు చెందిన మరియాకి వచ్చింది. అయితే ట్రంప్ తాత మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. ఏమీ చేయని ఒబామాకి ఇచ్చారు, వాడంత దుర్మార్గుడు ఇంకెవరూ లేరు, కానీ నేను మాత్రం ఎన్నో యుద్ధాలు ఆపాను, ఇప్పటికీ 7 దేశ యుద్ధాలు ఆపాను, అయినా సరే నాకు ఇవ్వటానికి మాత్రం ఏదో ఒక సాకులు వెతుకుతారు అని చెప్పి ఫీల్ అయిపోయాడు అనమాట పాపం. అయితే ఈ బాధను చూసి తట్టుకోలేక మరియా తన నోబెల్ ప్రైజ్ ని ట్రంప్ తాతకి అంకితం చేసింది అనమాట. ఇవ్వలేదు కానీ అంకితం చేసింది. నెక్స్ట్ ఈ వారం మన భారతదేశంలో ఇద్దరు ముఖ్య దేశాధినేతలు పర్యటించడం జరిగింది. అందులో ఒకరు యూకే ప్రధాని అయితే ఇంకొకరు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫారిన్ మినిస్టర్ ముక్తాబీ అనమాట. సో వీళ్ళతో సపరేట్ గా ఒక ట్రేడ్ డీల్ అయితే జరిగింది.
నెక్స్ట్ శబరిమల భారతదేశంలో ఉన్న అత్యంత పుణ్యక్షేత్రం. ఇక్కడికి మాలలు ధరించి స్వామివారిని దర్శించుకుంటే కష్టాలు పోతాయనేసి భక్తుల నమ్మకం. అలాంటిది శబరిమలలో గోల్డ్ మిస్ అయింది, దాదాపు 4.6 kgs మిస్ అయింది అనేసి బయటపడింది అనమాట. అయితే ఇదంతా ఎలా జరిగింది అంటే గుడికి ఎదురుగా ఎంట్రన్స్ లో ద్వారపాలక విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలపై ఉన్న బంగారం పెడల్స్ కు రీప్లేటింగ్ చేయడానికి, అంటే మళ్ళీ బంగారం పూత వేయటానికి చెన్నైకి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి పంపించారనమాట. అయితే పంపించే ముందు గుడిలో క్వాలిటీ చెక్ చేస్తే 42.8 kgs వచ్చింది, కానీ కంపెనీకి చేరేసరికి 38.2 kgs మాత్రమే ఉన్నదన్నమాట. సో ఇది ఎక్కడ మిస్ అయింది, దారిలో తీసుకొచ్చేటప్పుడు మిస్ అయిందా, లేకపోతే దొంగతనం చేశారా, లేకపోతే గుళ్ళోనే రికార్డులు తారుమారు చేశారా అనేది ఇప్పటికీ సస్పెన్స్ అనమాట. ఇది జరిగింది 2019 లో, అప్పుడు జరిగితే ఇప్పుడు బయటపడింది అనమాట. ఇప్పుడు ఎలా బయటపడిందంటే మామూలుగా ఈ కేరళకు చెందిన దేవాసం అనే లీగల్ బెంచ్ ఉంటుంది, వాళ్ళు రెగ్యులర్ గా ప్రధాన ఆలయాలపై ఆడిట్ చేస్తూ ఉంటారు. అలా ఆడిట్ చేస్తున్నప్పుడే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అనమాట. అంతేకాకుండా అక్కడ రికార్డులో ఉండేవి బయట లేవు, బయట ఉండేవి రికార్డులో లేవు అని చెప్పి గుర్తించారనమాట. సో దీంతో కేరళ హైకోర్టు ఈ ఇన్సిడెంట్ చాలా సీరియస్ గా తీసుకొని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఎస్ఐటిని ఏర్పాటు చేసింది. మరి ఎస్ఐటి ఎలాంటి విషయాలు బయటపెడుతుంది అనేది చూడాలి. నెక్స్ట్ మన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి ఏపీ ఉన్నత విద్యా కమిషన్ షాక్ ఇచ్చింది అనమాట. తిరుపతిలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో గత 3 సంవత్సరాలుగా విద్యార్థుల నుంచి డొనేషన్ ఫీజు అని, మెస్ ఫీజు అని, సంబంధం లేని ఫీజులు ఇలా రకరకాలుగా మొత్తం 26 కోట్ల వరకు కలెక్ట్ చేశారని చెప్పి ఎంక్వైరీలో తేలిందనమాట. సో దీంతో ఆ యూనివర్సిటీకి 15 lakhs ఫైన్ వేయడంతో పాటు ఏదైతే ఇల్లీగల్ గా కలెక్ట్ చేశారో ఆ మొత్తం స్టూడెంట్స్ కి ఇవ్వాలని చెప్పి ఆదేశించింది. అలాగే యూనివర్సిటీ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాసింది అనమాట. అయితే ఈ లెటర్ గేట్ దాటి బయట వెళ్ళిందో లేదో వెంటనే మన మోహన్ బాబు గారు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారనమాట. కోర్టు ఏమో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ఆ డబ్బును కూడా పే చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ హీరింగ్ October 14th ఉంటుందని చెప్పి తీర్పు ఇచ్చింది అనమాట. మరి October 14th ఎలాంటి తీర్పు వస్తుంది అనేది చూడాలి. అయితే ఈలోపు మన విష్ణు అన్న ఆ పదం ఇది, మేము చాలా మంచోళ్ళం, మేము ఎంతో సేవలు చేశాం అని చెప్పుకొచ్చాడు అనమాట. అయితే వాళ్ళు ఎంత మంచోళ్ళు అనేది అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ కి, వాళ్ళ పేరెంట్స్ కి, ముఖ్యంగా బయట వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి బాగా తెలుసు, వాళ్ళు చాలా అనుభవించినారు కూడా. పైకి ఏమో మోహన్ బాబు గారు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ అని అంటారు, లోపల మాత్రం గూడు గుట్టారమే. సో ఇలా విద్యార్థుల రక్తం పీల్చి పిప్పి చేస్తున్నారు అనమాట. సో ఓవరాల్ గా మంచు ఫ్యామిలీ చెప్పినట్టు వాళ్ళు మంచోళ్ళేనా, అసలు అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగలేదా, అసలు ఫీజులే కలెక్ట్ చేయలేదా, ఇలాగా మీకేం తెలుసు అనేది తిరుపతి వాళ్ళు చూస్తుంటే కామెంట్ చేయండి. అదనమాట లాస్ట్ 24 hours లో, అలాగే ఈ వారంలో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మండే వీడియోలో కలుద్దాం.